పూజా బలివేళ రాజును సేవింపా. పూజా బలివేళ రాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింపా. పూజా బలివేళ రాజును సేవింపా. నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమాదం. సేవలోని ఫలమే పూజకు పరమాదం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ చేస్తున్న దాతలు లగిశెట్టి చేతన దివ్య బాల పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందినందుకు కృతజ్ఞతగా లగిశెట్టి వనజ, సాగర్, అక్షద కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ రెవరెండ్ సిస్టర్ పి మల్లికా జోస్ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి ఆత్మకు మరియు పల్లికల సంజీవి, చిన్న మేరీ, రోజమ్మ, సెరీలు, జోజమ్మ, పొగిరి జోజమ్మ, రోజమ్మ, డర్రు తెరేసమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొగిరి రాముడు, పుష్పరాణి, స్వర్ణకాంతి కిరణ్, పూర్ణిమ, ప్రిషా, జనిత, ప్రావీణ్య కుమార్, రమ్య, లియా, ముస్తిరి రాజేష్, ప్రవల్లిక, ప్రశాంత్ వదన్ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం సుద్దపల్లి రవీంద్రబాబు మరియు కుమార్తె వెనీలాల పుట్టినరోజు మరియు సుద్దపల్లి రవీంద్రబాబు సువర్ణ దంపతుల 26వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోవు కాలంలో విశ్వాస జీవితంలో బలపడాలని, తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రభుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్యమైనటువంటి బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ఒక తల్లి వలె, ఓ తండ్రి వలె మనల్ని తన భుజముపై ఎత్తుకొని పోషిస్తాడని, మన ఆలనా పాలన చూస్తాడని రెండు దివ్య గ్రంథ పఠనాలు బోధిస్తున్నాయి. ముఖ్యంగా యెషయా గ్రంథంలో ఎంతగానంటే, ఇదిగో ప్రవక్తలుగా మీరు నా ప్రజలను ఓదార్చండి, వారికి ఓదార్పు మాటలు చెప్పండి, ప్రభువు రానై ఉన్నాడు అన్నటువంటి వాక్యోపదేశముతో ప్రభు మనల్ని పలకరిస్తున్నాడు. రెండవ పట్టణంలో తప్పిపోయినటువంటి గొర్రె యొక్క ఉదాంతమును ప్రభువైనటువంటి దేవుడు మనకు తెలియపరుస్తూ, ఎంతగానంటే పాపులంగా మరి లోక జీవితంలో పడిపోయినప్పుడు మనల్ని ఆదరించడం కోసం, విమోచించడం కోసం రక్షకుడిగా క్రీస్తు భగవానుడు మన చెంతకు వేంచేసి వస్తున్నాడు అన్నటువంటి శుభ సందేశంతో మనల్ని మరోసారి పలకరిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన జరిగేటువంటి ఈ దివ్య బలి పూజలో మనము మన పాపములు ఒప్పుకుంటూ ప్రభువు అందించబోతున్నటువంటి రక్షణను స్వీకరించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, భూదిగంతముల వరకు నీ రక్షణమును వెల్లడి చేసితివి. క్రీస్తుని మహిమాయుతమైన జననము కొరకు మేము ఆనందముతో వేచి ఉండునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనముల వరకు. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించరని తెలియచెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయును. ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను, కరుకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ
ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలికిది. ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపమని చెప్పును. కానీ నేనేమి సందేశమును వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. ప్రభువు శ్వాసనూది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిల్చును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన వసుగు బహుమానమును తనతో గోని వచ్చించును. ఆయన చెల్లించు పరిహారము తన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకుని పోవును. వాని తల్లులను మెల్లగా అదిలించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అందరూ ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విసిదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలిపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నుడువుడు. అందరూ ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములు వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగా నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. జీవమిచ్చేడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చేడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీనుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీనుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి
విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడాం. అది దొరికినప్పుడు తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండడు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనములు మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయి. మనిషిని దేవుని నుండి దూరం చేసేటువంటి ఏదేమైనా, ఏ శక్తి అయినప్పటికీ అది మనుషులకు మధ్య చిచ్చును పెడుతుంది, లేక విభేదమును కలిగిస్తుందని ఎడ్మండ్ అన్నటువంటి రచయిత తెలియజేస్తున్నారు. మనిషికి దేవునికి మధ్య వైరుధ్యమును లేకుంటే విభేదను కలుగజేసేటువంటి ఆ శక్తి మనిషికి మధ్య కూడా చిచ్చు పెడుతుంది. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే, మనము జన్మించినటువంటి రోజున లేకుంటే నాటి దినమున ఎంత పవిత్రులముగా జన్మించి ఉన్నామో, ఎంత పాపము లేనటువంటి స్థితిలో మనం ఉన్నామో, మనము పెరిగే కొద్దీ లేకుంటే పరిణితి చెందేటువంటి ఈ క్రమములో మనకు పడకుండా విభేదములు కలిగి చిచ్చులతో, మరి ముఖ్యముగా ఒకరిపైన ఒకరము దౌర్జన్యముతోనూ దౌష్టికముతోనూ వ్యతిరేక భావములు కలిగి ఉన్నాము అని వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నాం. ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవం కూడా. అంటే పుట్టినటువంటి క్షణములో మనం ఎంత దైవీకమైనటువంటి భావాలతో ఉన్నామో, మరణించేటువంటి ఆ సమయానికి ఆ భావాలు కనిపించడం లేదు. ఏమి జరిగింది ఈ మధ్యకాలంలో? పుట్టుకకు మరియు మరణానికి మధ్య నాడు ఉన్నటువంటి ఆ స్థితి నేడు ఎందుకు లేదు అని ఆలోచన చేస్తే, మనిషికి దైవానికి మధ్య వైరమును కలిగించినటువంటి అతడు మనిషికి మధ్య కూడా చిచ్చును పెట్టి వైరుధ్యమైనటువంటి భావములతో, విభేదములతో కలిగేటువంటి జీవిత చరమాంకమును అలా కనిపించేటట్టుగా చేస్తుంది. ఎవరు అని అన్నప్పుడు మనందరికీ కూడా విదితమే, అదే సైతాను. పాపములో పడినటువంటి మనము పాపం నుండి మళ్ళీ తిరిగి రాకుండా అలానే జీవితాన్ని కొనసాగించుకోవడం ద్వారా తప్పిపోయినటువంటి కుమారుడు వలె, తప్పిపోయినటువంటి నాణ్యం వలె, మరి ఈనాడు వాక్యములో మనం విన్నటువంటి విధముగా తప్పిపోయినటువంటి గొర్రె వలె మనం అలానే ఉండిపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూసేబియస్ అన్నటువంటి చరిత్రకారుడు, పునీతుడు మరియు సువార్తికుడైనటువంటి యోహాను గారి యొక్క జీవితంలో ఒక సంఘటనను వివరిస్తున్నాడు. యోహాను గారు తాను జీవించినటువంటి కాలములో అనేకమైనటువంటి ప్రాంతములను సందర్శన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతములను సందర్శన చేస్తూ ఆయన కాపరులను ఏర్పాటు చేస్తూ సంఘములను నిర్మాణం గావిస్తూ ఉన్నాడు. ప్రాంతముల సందర్శన, కాపరుల ఏర్పాటు, సంఘముల నిర్మాణం, ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి అంశములుగా భావించి సువార్తికుడైనటువంటి యోహాను గారు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి సమయంలో ఒక సంఘములో ఆయన ఆగి అక్కడ ఆ పీఠాధిపతికి, ఆ కాపరికి
తన దగ్గర తను పెంచుకున్నటువంటి లేకుంటే తనకు దగ్గరగా పెరిగినటువంటి ఒక యుక్త వయస్సు కలిగినటువంటి ఒక అబ్బాయిని ఆయనకు అప్పచెప్పి, ఇదిగో ఈ బిడ్డను పెంచండి అని చెప్పి వేరే ప్రాంతమునకు సందర్శన నిమిత్తం అనగా ఎఫెసస్కు ఆయన వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళి తిరిగి కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు పీఠాధిపతితో ఆరా తీస్తున్నాడు. ఆ బాబు, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడు, నేను చూడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు పీఠాధిపతి కాపరి అయినటువంటి ఆయన యోహాను గారిని కౌగిలించుకొని ఎంతో కన్నీళ్లతో కన్నీటి పర్యంతమై ఆయన ఎంతో బాధపడుతున్నాడు. నీవు నాకు ఆ బిడ్డని ఇచ్చి ఉన్నావు, కానీ ఆ యువకుడు ఈ ప్రపంచములో పడిపోయి ఉన్నాడు. ప్రపంచంలో పడిపోయి ఒక ముఠాకి ఆయన నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నాడు. బందిపోటు ముఠాకి ఆయన నాయకత్వం వహిస్తూ నాకు దూరముగా, మరి దైవానికి దూరముగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పినప్పుడు యోహాను గారు సైతం ఆయన ఎక్కడ ఉంటాడని కనుగొని అతన్ని సందర్శించడం కోసం, అతన్ని కనుగొనాలన్నటువంటి తత్వముతో పలాయనము చేస్తున్నాడు. ఆ విధంగా ఒక కోటలో ఆ యువకుడు ఉంటున్నాడని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి వారు ఆయనకు చెబుతున్నారు, ఇదిగో మీ గురువు గారు అయినటువంటి యోహాను గారు వస్తున్నారని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యువకుడు, నాయకుడైనటువంటి అతడు, ఇదిగో నా గురువు గారు వస్తున్నారని తెలుసుకొని అతను చూడడానికి ఇష్టపడకుండా పారిపోతున్నటువంటి సమయంలో యోహాను గారు అతన్ని చూశాడు. చూసి చెప్పినటువంటి మాటలు చాలా గొప్పగా మనకు ప్రేరేపితంగా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. అతను చెప్తున్నాడు యోహాను గారు, ఇదిగో బిడ్డ, పారిపోవద్దు, ఇదిగో నాయన, నేను నీ నాన్నను, ఐ యామ్ యువర్ ఫాదర్, నేను నీ నాన్నను. నేను ఎలా వస్తున్నానంటే నీ దగ్గర ఉన్నటువంటి ఇదిగో బాకులతో, బల్లెములతో, లేకుంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఆయుధములు కలిగి నీవున్నావు, కానీ నేను నీ నాన్నగా ఎటువంటి ఆయుధము లేకుండా నీ నాన్న వలె మరి ప్రత్యేకముగా వయస్సు మీద పడి వస్తున్నాను, వయోభారముతో నేను నీ చెంతకు వస్తున్నాను. దిస్ ఈజ్ మై లిమిటెడ్నెస్. ఇలాంటి భావముతో వస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఎవరెవరిని చూశావు? ఆయుధములు, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఒకటైతే అతని దగ్గర కూడా ఆయుధము చూసి ఆయుధాన్ని సంధించడానికి ప్రయత్నం చేశావు. నీవు యువకుడిగా ఉంటే నీకంటే పైబడినటువంటి వానిపైన యుద్ధము చేయడానికి సిద్ధపడ్డావు. కానీ అలాంటి ఆయుధము లేకుండా, అనార్మ్డ్, ఆయుధములు లేకుండా నీ నాన్న వలె వయోభారముతో నీ చెంతకు వస్తున్నాను. పారిపోవద్దు, భయపడవలదు. ఇదిగో నీవు నమ్మకాన్ని కోల్పోకుండా, ముందుకు సాగకుండా నా వైపుగా రమ్ము. అవసరమైతే నాడు క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే పాపుల కోసం మరణించి ఉన్నాడు, నా బిడ్డగా నేను నీ కోసం మరణించడానికి కూడా సిద్ధముగా ఉన్నానని సువార్తికుడైనటువంటి యోహాను గారు చెప్పినటువంటి మాటలకి ఆ బిడ్డ తిరిగి వచ్చాడు, పరివర్తనం చెందాడు. మళ్ళీ నాడు పీఠాధిపతి దగ్గర మొదటి జ్ఞానస్నానం తీసుకున్నటువంటి అతడు ఇప్పుడు స్వయముగా గురువుగారి దగ్గర రెండవ జ్ఞానస్నానం తీసుకొని మంచివాడిగా ముందుకు సాగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో మనం విన్నటువంటి మాటలు ఇవే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో ప్రభువు కూడా ఈ మాటలతో మనల్ని పలకరిస్తున్నాడు. నేను ఓదార్చడానికి వస్తూ ఉన్నాను. ప్రవక్తలుగా మీరు సైతము కూడా నా ప్రజలను ఓదార్చండి. తల్లి బిడ్డల వలె బంధమును ఏర్పాటు చేయుటకు, తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి సఖ్యతను నేను నెలకొల్పుటకు వస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి భావములతో మీరు తిరిగి నా చెంతకు రండు అనేటువంటి విషయాన్ని నాటి సువార్త పట్టణంలో ప్రత్యేకంగా మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈ వాక్యం ద్వారా నేను నిజమైనటువంటి కాపరిని అంటున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనములో నేను నిజమైనటువంటి కాపరిని అని తెలియజేస్తూనే నేను మంచి కాపరిని, నా గొర్రెల కోసం నా ప్రాణాన్ని అర్పణగా చేయడం కోసం వస్తున్నాను. మంచి కాపరికి లేదు మామూలు కాపరికి ఉన్నటువంటి వ్యత్యాసమును మనం గమనించినట్లయితే, ఆ మామూలుగా అంటే ఆ గొర్రెలను కాచేటువంటి అతనిలో ఉన్నటువంటి స్వభావాలు 3 ఉంటాయి. తప్పించుకొని పోవడం, ఆపద వచ్చినప్పుడు తప్పించుకోవడం. రెండవది తన బ్రతుకును, స్వీయమైనటువంటి బ్రతుకును కాపాడుకోవడం. మూడవది తనకివ్వబడినటువంటి ఆ గొర్రెలు అన్నటువంటి బాధ్యతని వదిలివేయడం.
కానీ నేను కాపరిగా రావటం లేదు. మంచి కాపరిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా బ్రతుకు కంటే మీ బ్రతుకు చాలా ముఖ్యం. మిమ్మల్ని వదిలివేయడానికి నేను రావటం లేదు. అంతకు మించి తప్పిపోయినటువంటి మిమ్మల్ని వెదకి రక్షించడం కోసం నేను వస్తూ ఉన్నాను. కాబట్టి నా కాపరితత్వంలో ఉన్నటువంటి ఈ స్వభావమును మీరు ఎరిగి రక్షణ పొందండి అన్నటువంటి ఆహ్వానమును మనకు ప్రభువైనటువంటి దేవుడు అందిస్తున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు ఎలా వస్తున్నాడంటే మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ సీకింగ్ అండ్ హీ వాంట్స్ టు సేవ్ అస్, హీ వాంట్స్ టు రిడీమ్ అస్. మనల్ని వెదకి రక్షించడము కోసం. ఎంతగానంటే పరలోకములో ఉన్నటువంటి వాసమును అతను వదిలిపెడుతున్నాడు మన రక్షణ కోసం. పరలోక వాసమును అతను వదిలిపెడుతున్నాడు. దూతల సమూహమును అతను వదిలిపెడుతున్నాడు. పునీతుల సాంగత్యమును అతను వదిలిపెడుతున్నాడు. నిత్యము ఆయనను పొగిడేటువంటి స్తోత్ర గీతాలాపన నుండి కూడా ఆయన వదులుకొని మనల్ని రక్షించడానికి పాపులైనటువంటి మన కోసం ముందుకు వస్తున్నాడని మనకు బాహాటముగా తన స్వీయమైనటువంటి జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు. దీనినే పునీతుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 22 మరియు 23వ వచనములో ఆయన ఎందుకోసం వచ్చి ఉన్నాడు, ఆయన ఆగమనం, క్రీస్తు ప్రభు మెస్సయగా ఆయన ఆగమనం, ఆయన జనన లక్ష్యం ఏమిటంటే మనల్ని విమోచించడం కోసం. మనల్ని విమోచించడమే. టు లిబరేటర్స్, టు లిబరేట్ ఆల్ ఆఫ్ అస్, టు రీఇన్స్టేటస్ అండ్ ఫైనలీ టు రిడీమర్స్. మనల్ని రక్షించడం కోసం, మనల్ని విమోచించడం కోసం, మనలో జీవాన్ని పెంపొందించడం కోసం ఆయన వచ్చాడని పౌలు గారు మనకు బాహాటంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని తెలియజేస్తూనే పౌలు గారు అంటున్నాడు, యావత్ సృష్టి అంతా కూడా పాపమయంలో పడిపోయి ఉంది. ద హోల్ క్రియేషన్ హ్యాస్ ఫాలెన్ ఇన్ టు సిన్. యావత్ సృష్టి అంతా కూడా ఈ పాపములో పడిపోయి ఉంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పాపములోనే ఉన్నారు. ఎవ్రీబడి ఇండివిజువలీ ఆర్ ఇన్ సిన్ఫుల్నెస్. అందరూ కూడా ఆ స్వభావంలోనే బ్రతుకుని ఈడ్చుతూ ఉన్నారు. ఒక వ్యక్తిగా ఫెయిల్ అయ్యాం అంటే మనము సరైనటువంటి జీవితాన్ని జీవించలేదు. సృష్టితో సహా అందరము పాపంలో ఉన్నాం. అందుల కోసమే ప్రభువైనటువంటి దేవుడు తన జీవిత నిర్దేశమును కలిగి లక్ష్యముతో మన ముందుకు వస్తున్నాడు అని వెదకి రక్షించటకు వచ్చాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా ఆయన రక్షించేటువంటి క్రమములో మనము తిరిగి ఆయన చెంతకు వదిలేటువంటి సమయంలో ఏం జరుగుతుంది? ఎంతగానంటే క్రీస్తు, మన ఒక్కొక్క పాపి తిరిగి క్రీస్తు వైపుకు మరలుతూ ఉంటే క్రీస్తు ప్రభువుకి మహానందాన్ని చేకూర్చినటువంటి వాళ్ళము అవుతున్నాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని మనం వింటున్నాం, చదువుతున్నాం. ఏమిటి? ఇదిగో ఒక పాపి మారు మనసు పొందడంలో పరలోకములో చాలా గొప్ప అయినటువంటి విందు జరగబోతుంది. చాలా గొప్ప అయినటువంటి మహా ఆనందము అక్కడ ఉన్నది. అంటే ఆయనలో ఉన్నటువంటి భావం ఏమిటి? ఏ ఒక్కడు కూడా తప్పిపోకూడదు, ఏ ఒక్కడు కూడా పాపములోనే మ్రగ్గి జీవితాన్ని ముగించకూడదు అన్నటువంటి లక్ష్యము మనకు కలుగుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకడి జీవితము మార్పు చెందుతూ ఉందంటే 2 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం ఏమిటంటే మనల్ని మనము స్వీయముగా రక్షించుకుంటున్నాం, కాపాడబడుతున్నాం. యు ఆర్ పర్సనలీ సేవ్డ్. నీవు వ్యక్తిగతంగా నువ్వు పాపంలోనే మరణించడం లేదు, పాపంలోనే ఆ దాస్యంలోనే ఉండిపోవడం లేదు. నిన్ను నీవు రక్షించుకోగలుగుతున్నావు ఆ మార్పు ద్వారా. రెండవదిగా క్రీస్తు ప్రభువుకి పరమానందమును కలిగించేటువంటి భాగ్యమే మార్పు. పునీతుడైనటువంటి గ్రెగోరీ గారు చెబుతున్నారు, 99 లేక 99 గొర్రెల విషయం ఏమై ఉంటుంది అని ఆయన ధ్యానం చేసినప్పుడు ఆ 99 వారు ఎవరు అంటే దేవదూతలు అని చెబుతున్నాడు. అంటే 99 గొర్రెలు ఎంతో బాగుగా ఉన్నాయి, ఒక్కటి మాత్రమే తప్పిపోయింది. అందుకోసమే ప్రభువు దానికోసము వెదకి రక్షించడం కోసం వచ్చాడు. పునీతుడైనటువంటి సిరిల్ గారు ఈ విధంగా చెబుతున్నాడు, ఆ ఒక్కటి లేకపోతే ఏం పోతుంది? 100 మంది అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ పర్ఫెక్షన్, ఇట్ ఈస్ ఎ కంప్లీటెడ్నెస్, కంటెంటెడ్నెస్ అనేటువంటిది అక్కడ లేదు అని చెబుతున్నాడు. ఒక్కడు లేకపోతే, ఒక్కడు పాపిగా వెళ్తే ఏమి కోల్పోతాం
అన్నటువంటి ప్రశ్నను సంధిస్తూనే ఆ ఒక్కడు కూడా ఈ 99 కలిస్తే 100 శతకం అన్నటువంటిది కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్షన్. అంతగా సంపూర్ణతని అది సాధించుకుంటుంది. నిండుదనం అన్నటువంటిది కనపడుతుందని పునీతుడైనటువంటి సిరిలు గారు చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే ప్రథమ భాగంలో మనం విన్నాము, మనిషిని దేవునికి దూరం చేసేటువంటి ఆ శక్తి మనిషికి మధ్య వైరుధ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని తొలగించడం కోసం, దాని నుండి మనం బయటపడడం కోసం, విమోచనం చెందడం కోసం క్రీస్తు ప్రభువు కరుణామయుడుగా తన కరుణను పంచడం కోసం, మనకు అందించడం కోసం వచ్చి ఉన్నాడు. అది ఎలాగంటే ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి ప్రేమను కనపరుస్తూ, ఇండివిజువలీ హీ ఈజ్ కాలింగ్ అస్, ఇండివిజువలీ హీ వాంట్స్ టు సేవ్ అస్. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనుకుంటున్నాడు. ఇంతకు మించినటువంటి దేవుని వాక్యము మనకు ఇంత దగ్గరగా అందదు బహుశా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును మననం చేద్దాం. క్రీస్తు ప్రభు మార్పు కోసం, పశ్చాత్తాపం కోసం, పరివర్తన కోసం అందించేటువంటి ఈ ఆహ్వానమును స్వీకరించి రక్షణ పొందుదాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరానా కానుక గైకోని, శాంతికరానా కానుక గైకోని, నీ కృపలో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతు ఈ శుభవేళ మా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో ఆత్మస్వరూపుడ, అన్నియు నీవై మము కాయుమయా, అన్నియు నీవై మము కాయుమయా. పరవశముంది అర్పణ చేతు ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను మేమర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమాగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జీసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మా
మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి జీవమొసగే ఈ ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు వినాదము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు తన దర్శనముకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ నీతి కిరీటమును అనుగ్రహించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయములను విలువలను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా అద్భుతాలంతో నివారా అద్భుతాలంతో నివారా ఎనలేని వరములు కురిపించావు ఎనలేని వరములు కురిపించావు లెక్కించలేని మేలులు చేసావయ్య లెక్కించలేని మేలులు చేసావయ్య సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం మనములను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా నా ఇంటి వాడేవై నాలో ఒక భాగమై అక్కరలు తీర్చే అంతోనివారా మా ఇంటి వాడేవై మాలో ఒక భాగమై అక్కరలు తీర్చే అంతోనివారా రోగాలతో వస్తులేమితో అశ్రులతో పస్తులతో మేముండగా మా కోసం ప్రార్థించినావు మా బాగు నువ్వు కోరినావు సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం మనములను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా మనములను మది తలంపులను తండ్రి దేవుని దరి చేర్చువారా